ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అయితే చూడండి, మనకి రీసెంట్గా అయితే విండోస్ 10 నుంచి విండోస్ 11 అయితే మనకు రీసెంట్గా రిలీజ్ అయితే కావడం జరిగింది కదా. ఆ విండోస్ 11ని డైరెక్ట్ మన యొక్క పీసీలో మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కాకపోతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీ దగ్గర విండోస్ 7 ఉన్నా, 8 ఉన్నా, 10 ఉన్నా, మీ దగ్గర ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నా పర్లేదు, బట్ మనం డైరెక్ట్ గా మన విండోస్ 11 లోకి మనం ఏ విధంగా ఎంటర్ అవ్వచ్చు అనేది చూపిస్తాను ఫ్రెండ్. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా ఈజీగా మీ యొక్క పీసీలో మీరు విండోస్ 11 అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది చూడండి, మీరు చేయాల్సింది జస్ట్ ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఈ లైక్ కి ఒక 2000 లైక్స్ టార్గెట్ ఇస్తాను ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను క్యామ్తో ఇక రికార్డ్ అనేది చేస్తున్నాను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపించడానికి. ఇది చాలా అంటే చాలా ఓల్డ్ సిస్టమ్ అనమాట. అయితే చూడండి, ఆల్రెడీ దీంట్లో విండోస్ 10 అయితే ఉంది ప్రజెంట్. అయినప్పటికీ నేను విండోస్ 11ని ఏ విధంగా అప్డేట్ చేస్తానో చూడండి. దీనికోసం ముందుగా మీరు ఏం చేస్తారంటే, సింపుల్గా నేను డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ యొక్క లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మైక్రోసాఫ్ట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట. ఇక్కడ నుంచి మీరు ముందుగా ISO ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు 3 మెథడ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇందులో మనకు లాస్ట్ 1 మెథడ్ మాత్రమే మనకు పనిచేస్తుంది అనమాట. అయితే చూడండి, ముందుగా దీన్ని రీఫ్రెష్ అనేది చేస్తాను. రీఫ్రెష్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్ లో అయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత ముందుగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనం ISO ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మీకు సెలెక్ట్ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇందులో మనకు 2 రకాల ఆప్షన్స్ ఏం అవైలబుల్ లేదు, ఓన్లీ ఫర్ విండోస్ 11 మాత్రమే ఉంది కాబట్టి మీరు 11 పైన క్లిక్ చేసి కింద మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ అనేది చేయండి. కింద మీకు ఏదో ఒక లాంగ్వేజ్ ని చూస్ చేసుకోమంటుంది. నేను ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ ని చూస్ అనేది చేసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ నేను కన్ఫర్మేషన్ ఆప్షన్ మీద క్లిక్ అనేది చేయడం జరిగింది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ తో దీన్ని ముందుగా డౌన్లోడ్ చేసుకోమంటుంది అనమాట. సింపుల్ గా మీరు ఈ విధంగా డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసిన మరుక్షణమే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇది డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే డౌన్లోడ్ చేయట్లేదు. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఒక విన్రాయర్ ఫైల్ అయితే అవసరం ఉంటుంది అనమాట. మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి విన్రాయర్ ఫైల్ ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి కాబట్టి దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ ఫైల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. సింపుల్గా ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదో ఒక లోకల్ డిస్క్ మాత్రం మీకు ఉండదు అనమాట. ముందు కంప్లీట్గా మనకు ఫార్మేట్ అవుతుంది కాబట్టి మీరు లోకల్ డిస్క్ని మాత్రం ప్రిఫర్ అనేది చేయకండి. మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నా ఏమున్నా మీరు డైరెక్ట్గా లోకల్ డిస్క్ నుంచి వేరే డిస్క్లో అయితే చేంజ్ అనేది చేసుకోండి. ఇది కంప్లీట్గా మనకు దాదాపుగా 51 GB అయితే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఇలా మనకు కంప్లీట్గా ఇది క్లీన్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి మీరు లోకల్ డిస్క్లో ఎలాంటి ఇంపార్టెంట్ ఫైల్స్ అయితే పెట్టుకోకండి. సింపుల్గా నేను అక్కడ నుంచి వేరే ఫైల్ కి నేను షిఫ్ట్ అనేది చేసుకోవడం జరిగింది. ఇక్కడ విండోస్ 11 ఫోల్డర్స్ తో ఇదిగో iOS ఫైల్ తో పాటుగా మనకు కొన్ని 2.0 మనకు ఎర్రర్ వస్తుంది అనమాట. ముందు మీకు చేయిస్తాను. వాటిని కూడా మనకి ఇగ్నోర్ చేయడానికి ఈ మెథడ్ ని మనం యూజ్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ మనకు ISO ఫైల్ అయితే డౌన్లోడ్ కావడం జరిగింది కదా. సింపుల్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ముందుగా దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు విండోర్ ఫైల్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దాని యొక్క లింక్ కూడా. మీరు సింపుల్ గా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫైల్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేయండి. ఎందుకంటే మీరు డెస్క్టాప్ పై నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినట్లయితే అది చాలా ఎక్కువ మొత్తంలో అవుతుంది, పైగా అక్కడ అవుతుంది, బట్ తర్వాత మీకు ప్రాబ్లం అనేది వస్తుంది. ఎందుకంటే ఆల్ ఫైల్ మనకు డేట్ అవుతుంది కాబట్టి మీరు సింపుల్గా లోపల మీది ఏదో ఒక డిస్క్లో మీరు ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీంతో పాటుగా ముందు మీకు TPM 2.0 ప్రాబ్లం కూడా రావచ్చు కాబట్టి దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఎప్పుడు మీకు యూజ్ అవుతుందో మీకు ముందు చూపిస్తాను. ఇది చాలా అంటే చాలా ఓల్డ్ PC కాబట్టి దాదాపుగా ఇది 5.5 GB ఫైల్ అనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఈ విండోస్ iOS ఫైల్ యొక్క సైజ్ చూడండి. మీరు ఒకసారి దీని యొక్క సైజ్ చూడండి, 5.12 GB అనమాట. ఇది చూడండి. వన్స్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. మీరు ఏ విధంగా మీ యొక్క సిస్టంలో ఎలాంటి USB సిస్టమ్ లేకుండానే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనేది. ఇది మెయిన్గా మన ISO ఫైల్ అనమాట. సింపుల్గా మీరు ఇక్కడ మీకు ఆల్ సోర్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు. సింపుల్గా మీకు ఇక్కడ బూట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీన్ని క్లిక్ చేసి మీరు ఓపెన్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ నుంచి రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ చేసినా సరిపోతుంది, లేదనుకుంటే మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసినా సరిపోతుంది అనమాట. దెరాఫ్టర్ మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. మనకు లోడింగ్ తీసుకోవడానికి కొంచెం సమయం అయితే పట్టొచ్చు. ఎందుకంటే కొన్ని పీసీలో మనకు విండోస్ అక్కడ స్టార్ట్ అయితే కావడం జరిగింది. కొన్ని పీసీలో స్పీడ్గా ఉంటుంది ప్రాసెస్, కొన్ని పీసీ DDR4 కాబట్టి చాలా ఓల్డ్ పీసీ.
దాదాపుగా 10 years అవుతుంది నేను పర్చేజ్ చేసి. ఇప్పుడు మీకు లైవ్లోనే ఓల్డ్ పీసీలోనే మీకు ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో మీకు చూపిస్తున్నాను. అంత ప్రాసెస్ మనకు ప్రిపేర్ అయితే అవుతుందన్నమాట. మనకు 12% వరకు అయిందన్నమాట. ఇది దాదాపుగా మనకు కొద్దిసేపు మనం వెయిట్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. నేను వీడియోని అప్పుడప్పుడు స్కిప్ కూడా చేయగలను, ఎందుకంటే మనకు వీడియో యొక్క లెంత్ కూడా మనకు ఎక్కువగా అవ్వచ్చు కాబట్టి మనకు కొంచెం నేను స్పీడ్గా కొంచెం ఫార్వర్డ్ కూడా చేసేస్తాను వీడియోని. ఇక్కడ చూడండి మనకు ప్రిపేర్ అయితే అయిపోయింది. బట్ మనకు ఎలాంటి చేంజ్ యువర్ సెటప్ అప్డేట్స్ అంటే మీరు ఏం క్లిక్ అనేది చేయకండి. ఇక్కడ మీరు ఇన్స్టాలేషన్ బెటర్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఇక్కడ టిక్ మార్క్ ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది అనమాట. తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షన్ మనం క్లిక్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఏదైనా అప్డేట్స్ ఉంటే మనకు చెక్ చేస్తుంది అనమాట. ఇది లేటెస్ట్ అప్డేట్ అయినట్లయితే ఆటోమేటిక్గా మనకు ఇక్కడ నుంచే ప్రాసెస్ అనేది నడుస్తుంది అనమాట. మనకు స్క్రీన్ అయితే ఎగ్జిట్ కావడం జరిగింది. ఎందుకు ఎగ్జిట్ అయిపోయిందంటే మనం ఒక్కసారి మన యొక్క సిస్టమ్ని ఒకసారి రిబూట్ చేయమంటుంది అనమాట. సింపుల్గా నేను ఏం చేస్తానంటే సింపుల్గా రిబూట్ అనేది చేస్తాను. దీన్ని రిబూట్ చేసిన తర్వాత సేమ్ టు సేమ్ ప్రాసెస్ నేను స్టార్ట్ అనేది చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు నేను డైరెక్ట్గా రీస్టార్ట్ అయితే చేస్తున్నాను. ముందుగా రీస్టార్ట్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. చూడండి, ఇన్ కేస్ మీ యొక్క పీసీ సపోర్ట్ చేయనట్లయితే ఏ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు 2.0 ఎఫెక్ట్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి సపోర్ట్ సోర్స్ బూట్ ఆ ఎఫెక్ట్ అయితే మనకు పడుతుంది TPM 2.0. దీనికోసం మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇప్పుడు క్లోజ్ అనేది చేసేయండి. దీన్ని మనం బైపాస్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. ఎలా చేస్తామని చూపిస్తాను చూడండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే సేమ్ నేను డిస్క్రిప్షన్లో సాఫ్ట్వేర్ యొక్క లింక్ అయితే నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ సోర్స్ బూట్ 2.0 దాన్ని మనం స్కిప్ చేయడానికి ఈ ఆప్షన్ అయితే మనకు యూస్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ టు సేమ్ మీరు Windows 11 ఫోల్డర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సోర్సెస్ ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత సింపుల్గా ఇంతకుముందు మనము ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఫైల్ని మీరు రీప్లేస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను రీప్లేస్ అనేది చేయడం జరిగింది. తర్వాత ఆటోమేటిక్గా ఇది స్కిప్ అనేది కావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి నేను సెటప్ పైన క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ పైన ట్యాప్ అనేది చేయడం జరిగింది. ట్యాప్ చేసిన తర్వాత మనకు సేమ్ టు సేమ్ మనకు విండోస్ అయితే ప్రిపేర్ కావడం జరుగుతుంది. ఈసారి మనకు అడగదన్నమాట. ఎందుకు అడగదో నేను చెప్పాను కదా, మనం బైపాస్ అనేది చేసేస్తున్నాం. 2.0 చెక్కింగ్ అప్డేట్ని మనం ఆటోమేటిక్గా బైపాస్ అనేది చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి మనకు స్టార్ట్ అయితే కావడం జరిగిందనమాట. స్టార్ట్ అయిపోయిన తర్వాత మీరు సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఈ విధంగా అగ్రీ అనేది చేసేయండి. చేసిన తర్వాత మనకు చూడండి గెట్టింగ్ అప్డేట్స్ మనకు స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. ఏదైనా మనకు దాదాపుగా 5 minutes టైం అయితే పట్టచ్చు అని చెప్తుంది. ఇది 100% మనకు అవుతుందన్నమాట పాసిబుల్. ఇక్కడ మనకు ఏమేమి ఉంచుకుంటారని అడుగుతుందన్నమాట. మీరు కీప్ చేంజెస్ పైన ట్యాప్ చేసి మీరు నథింగ్ పైన క్లిక్ అనేది చేయండి. ఎందుకంటే మన ఇప్పుడు లోకల్ డిస్క్లో ఏమీ వద్దు కాబట్టి నేను ఇక్కడ నథింగ్ ఆప్షన్ క్లిక్ అనేది చేయడం జరిగింది. దెర్ ఆఫ్టర్ నేను నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ అనేది చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ అనేది చేస్తున్నాం. చేసిన తర్వాత మనకు దాదాపుగా మన యొక్క పీసీలో మనకు ఏమేమి ప్రాబ్లం ఉందనేది మొత్తం అయితే మనకు చూపిస్తుంది అనమాట. తర్వాత నేను ఇన్స్టాల్ ఆప్షన్ క్లిక్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు మనకు Windows 11 అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ కావడం అయితే జరుగుతుంది అనమాట. మీరు చూసుకోవచ్చు మనకు టోటల్గా దాదాపుగా చాలా టైం అయితే పట్టచ్చు. దీని గురించి నేను వీడియోని కొంచెం స్కిప్ అనేది చేసేస్తాను. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మన కంప్యూటర్ వచ్చేసి మనకు విండోస్ అయితే కంప్లీట్గా మనకు Windows 11 అయితే ఇన్స్టాల్ కావడం జరుగుతుంది. మనకు కొద్దిసేపు అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది రీస్టార్ట్ అవుతుంది. ఇలా మీకు 3 to 4 times అయితే తీసుకుంటుంది అనమాట. మీరు ఎలాంటి కీస్ని ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, మీరు దేన్ని ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను చెప్పిన స్టార్టింగ్లో ఏదైతే ప్రాసెస్ చెప్పానో అదే ప్రాసెస్ని మీరు ఇక్కడ అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ మనకు ఓవరాల్గా మన పీసీ వచ్చేసి మనకు 5 times అయితే మనకు రీస్టార్ట్ కావడం జరిగింది అనమాట. అంటే మనకు 5 times రీస్టార్ట్ అయిపోయిన తర్వాత మనకు జస్ట్ ఏ మూమెంట్ ఈ విధంగా ఆప్షన్ అయితే రావడం జరిగింది. ఆఫ్టర్ దాదాపుగా నేను 1.5 hours నుంచి ఇక్కడ వెయిట్ అనేది చేస్తున్నాను, మీ గురించి వీడియో చేస్తున్నాను. ఇది ఎంతవరకు నడుస్తుంది, ఇంకా ఎంత టైం పడుతుంది మీకు ఓవరాల్ అయితే మీకు చూపిస్తాను. మీరు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి మీకు సంబంధించిన ఆల్ డేటా క్రాష్ అవ్వచ్చు. అందు గురించి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఓవరాల్ లుక్ అయితే చాలా సేపటి తర్వాత ఈ విధంగా తీసుకోవడం జరిగింది. మీరు ఇక్కడ నుంచి మీ యొక్క కంట్రీని సెలెక్ట్ అనేది చేసుకోమంటుంది. సింపుల్గా మీరు ఇండియా పైన ట్యాప్ అనేది చేయండి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మనకి ఏదో ఒక లాంగ్వేజ్ని చూస్ చేసుకోమంటుంది. మీరు ఏదైనా కీబోర్డ్ ఇంగ్లీష్ ఇండియా నేను చూస్ అనేది చేసుకుంటాను. తర్వాత నేను ఎస్ బటన్ మీద క్లిక్ అనేది చేస్తాను. ఏదైనా లేఅవుట్స్ని మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోమంటుంది. బట్ నేను ఇక్కడ నుంచి ప్రజెంట్ అయితే స్కిప్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది, ఇప్పటికే చాలా టైం కాబట్టి. ఏదైనా మనకు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా అప్డేట్స్ ఉంటే మాత్రం ఇది అప్డేట్ అనేది చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసి మనకు బెటర్ రిజల్ట్ అయితే ఇస్తుంది అనమాట. చూద్దాం మనకు ఎంతవరకు బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేది. మీ యొక్క పీసీ యొక్క పేరుని ఇక్కడ ఎంటర్ చేసుకోమంటుంది. లైక్ దిస్ నేను నా పేరే ఎంటర్ అనేది చేసుకుంటాను. చూడండి ఎంటర్ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ఆప్షన్ పైన
ట్యాప్ అనేది చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత మనకు కొద్దిసేపు అంటే టైం అయితే తీసుకుంటుంది అనమాట. టైం తీసుకున్న తర్వాత కంప్లీట్గా మనకు ఓవరాల్ విండోస్ 11 ఎలా ఉంటుందో స్టేబుల్ వర్షన్ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు గెట్టింగ్ రెడీ అయితే స్టార్ట్ అయిపోవడం జరిగిందనమాట. మీరు ఐడి పాస్వర్డ్తో సహా మీరు A to Z ఇచ్చేయండి. మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. దాంట్లో ఆఫ్లైన్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. మీకు సింపుల్గా పేరు అడుగుతుంది. దీంతో పాటుగా మీ పీసీకి ఏదైనా పాస్వర్డ్ పెట్టుకుంటారో ఆ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. మీకు నచ్చిన పాస్వర్డ్ ఇచ్చేయండి, మీకు నచ్చిన పేరు ఇచ్చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకు సంబంధించిన కొద్దిసేపు ఒక 5 minutes టైం అయితే పడుతుందని చెప్తుంది. మనకు సక్సెస్ఫుల్గా లుక్ అయితే వచ్చేసింది అనమాట విండోస్ 11ది. చూద్దాం ఇప్పుడు ఎలా కనిపిస్తుంది మనకు లుక్ అనేది. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఓవరాల్ లుక్ అయితే మనకు వచ్చేసింది అనమాట. విండోస్ 11 మనకు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయితే కావడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇక్కడ చూడండి మిడిల్లో మనకు ఈ ఆప్షన్ అయితే రావడం జరిగింది అనమాట. మీకు చూపిస్తాను చూడండి మనకు లోపల ఏమేమి ఆప్షన్స్ మనకు కొత్తగా వచ్చాయి ఏం కదా అనేది మీరు తర్వాత చూసుకోవచ్చు అనమాట. చూసుకోవచ్చు దిస్ పీసీ వావ్ అసలు అమేజింగ్ ఎలా ఉందో అలాగే లుక్ అయితే వచ్చేసింది. మీరు చూసుకోవచ్చు అమేజింగ్ అనమాట. మనకు రీఫ్రెష్ అయితే చేసి చూద్దాం. దీంట్లో మనకు ఎక్కడ బటన్ వస్తుంది ఏం కదా అనేది మనకు రీఫ్రెష్ బటన్ కూడా కొత్తగా రావడం అయితే జరిగింది. మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మనకు కింద ఆప్షన్స్ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకు కావాల్సిన యాప్స్ని మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనము ఇక్కడ నుంచి మనకు కావాల్సిన యాప్స్ని మనం డైరెక్ట్గా సెర్చ్ అనేది చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఇక్కడనే మనకు రకరకాల ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సైడ్ బార్ నుంచి స్క్రోల్ చేసుకోవడానికి ఇది ఓవరాల్గా మనకు విండోస్ 11 యొక్క లుక్ అనమాట. నేను చెప్పిన ప్రాసెస్ అయితే మీకు అర్థం కావడం జరిగింది కదా. మనకు క్లీన్ నీట్గా మనకు క్లియర్ కట్గా దాదాపుగా 3 hours అయితే మనం కష్టపడ్డాం. దిరాఫ్టర్ మనకు రిజల్ట్ అయితే విండోస్ 11 ఈ విధంగా అయితే రావడం జరిగింది అనమాట. కాకపోతే మీరు లోకల్ డిస్క్లో మాత్రం ఏమీ ఉంచుకోవద్దు. రిమైనింగ్ నేను సాఫ్ట్వేర్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకొని ఈ విధంగా మీరు బైపాస్ చేసి మీ దగ్గర ఎలాంటి ఓల్డ్ పీసీ ఉన్నా పర్లేదు చాలా ఈజీగా మీరు ఈ విధంగా విండోస్ని అయితే మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు అనమాట. యాజ్ టీజ్గా మీరు నడిపించుకోవచ్చు. మీకు ఏ రేంజ్లో కావాలని కూడా ఆ రేంజ్లో మీకు ప్రతి ఒక్క ఆప్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీలైనంత మట్టుకు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్.